సీమ గడ్డలో పులిబిడ్డ, తెల్ల దొరల పాలిట సింహస్వప్నం. భారతమాత ఇచ్చిన పద్మశ్రీ గౌరవ పురస్కారం ఒక గొప్ప పదవిగా భావించిన త్యాగమూర్తి. భారత రాజ్యాంగంలో వీరి సొంతకం సువర్ణాక్షరాలతో ఉండే అతనే కల్లూరి సుబ్బారావు గారు. కల్లూరి సుబ్బారావు గారి జీవిత చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఇప్పటి కాలంలో కల్లూరి సుబ్బారావు గారు ఒక మూల విరాట్. అనంతపురం జిల్లా హిందూపురం తాలూకా లేపాక్షిపల్లి గ్రామం కల్లూరు గ్రామంలో జన్మించిన కల్లూరి సుబ్బారావు గారి జీవిత చరిత్ర మన రాజ్యాంగానికి మార్గదర్శకులైన అంబేద్కర్తో పాటు రాజ్యాంగంలో సువర్ణాక్షరాలతో సొంతం చేసిన మొదటి వ్యక్తి కల్లూరి సుబ్బారావు. సీమ గడ్డలో పులిబిడ్డ, తెల్ల దొరల పాలిట సింహస్వప్నం. భారతమాత ఇచ్చిన పద్మశ్రీ గౌరవ పురస్కారం ఒక గొప్ప పదవిగా భావించిన త్యాగమూర్తి. భారత రాజ్యాంగంలో వీరి సొంతకం సువర్ణాక్షరాలతో ఉండే అతనే కల్లూరి సుబ్బారావు గారు. కల్లూరి సుబ్బారావు గారి జీవిత చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఇప్పటి కాలంలో కల్లూరి సుబ్బారావు గారు ఒక మూల విరాట్. అనంతపురం జిల్లా హిందూపురం తాలూకా లేపాక్షిపల్లి గ్రామం కల్లూరు గ్రామంలో జన్మించిన కల్లూరి సుబ్బారావు గారి జీవిత చరిత్ర మన రాజ్యాంగానికి మార్గదర్శకులైన అంబేద్కర్తో పాటు రాజ్యాంగంలో సువర్ణాక్షరాలతో సొంతం చేసిన మొదటి వ్యక్తి కల్లూరి సుబ్బారావు. సీమ గడ్డలో పులిబిడ్డ, తెల్ల దొరల పాలిట సింహస్వప్నం. భారతమాత ఇచ్చిన పద్మశ్రీ గౌరవ పురస్కారం ఒక గొప్ప పదవిగా భావించిన త్యాగమూర్తి. భారత రాజ్యాంగంలో వీరి సొంతకం సువర్ణాక్షరాలతో ఉండే అతనే కల్లూరి సుబ్బారావు గారు. కల్లూరి సుబ్బారావు గారి జీవిత చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఇప్పటి కాలంలో కల్లూరి సుబ్బారావు గారు ఒక మూల విరాట్. అనంతపురం జిల్లా హిందూపురం తాలూకా లేపాక్షిపల్లి గ్రామం కల్లూరు గ్రామంలో జన్మించిన కల్లూరి సుబ్బారావు గారి జీవిత చరిత్ర మన రాజ్యాంగానికి మార్గదర్శకులైన అంబేద్కర్తో పాటు రాజ్యాంగంలో సువర్ణాక్షరాలతో సొంతం చేసిన మొదటి వ్యక్తి కల్లూరి సుబ్బారావు. సీమ గడ్డలో పులిబిడ్డ, తెల్ల దొరల పాలిట సింహస్వప్నం. భారతమాత ఇచ్చిన పద్మశ్రీ గౌరవ పురస్కారం ఒక గొప్ప పదవిగా భావించిన త్యాగమూర్తి. భారత రాజ్యాంగంలో వీరి సొంతకం సువర్ణాక్షరాలతో ఉండే అతనే కల్లూరి సుబ్బారావు గారు. కల్లూరి సుబ్బారావు గారి జీవిత చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఇప్పటి కాలంలో కల్లూరి సుబ్బారావు గారు ఒక మూల విరాట్. అనంతపురం జిల్లా హిందూపురం తాలూకా లేపాక్షిపల్లి గ్రామం కల్లూరు గ్రామంలో జన్మించిన కల్లూరి సుబ్బారావు గారి జీవిత చరిత్ర మన రాజ్యాంగానికి మార్గదర్శకులైన అంబేద్కర్తో పాటు రాజ్యాంగంలో సువర్ణాక్షరాలతో సొంతం చేసిన మొదటి వ్యక్తి కల్లూరి సుబ్బారావు.
సీమ గడ్డలో పులిబిడ్డ, తెల్ల దొరల పాలిట సింహస్వప్నం. భారతమాత ఇచ్చిన పద్మశ్రీ గౌరవ పురస్కారం ఒక గొప్ప పదవిగా భావించారు.